في أكبر الكتب. వలస ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? పెద్ద పెద్ద నంబర్లు, పేపర్లలో వచ్చే వార్తలు కదూ. కాని ఆ ప్రతి నంబర్ వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక మంచి జీవితం కోసం వాళ్ళు పడే తపన ఉంటుంది. అంటే ఇది కేవలం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవడం కాదు, ఇదొక ఎమోషనల్ జర్నీ, ఓ మానవ కథ. సరే, మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా? నాకు నా అందమైన ఊరంటే చాలా ఇష్టం. చూసారా పల్లవి ఎంతలా చెప్తుందో. మరి అంత ప్రాణంగా ప్రేమించే ఊరిని ఎవరైనా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు? ఊరికే వెళ్లరు కదా. ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం వలస కథ దాగుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎంతటి వేదన ఉంటుందో. ఈ ప్రయాణం అస్సలు సులభం కాదు. సరే, ఈ ప్రయాణాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒకరి కథను చూద్దాం. అప్పుడు వలస వెనుక ఉండే వ్యక్తిగత బాధలు, భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. మనమిప్పుడు చూడబోయేది బాబులు కథ. ఓ 2 ఏళ్ల కిందట బాబులు తన కుటుంబాన్ని తీసుకుని పల్లెటూరు నుంచి పట్నానికొచ్చేశాడు. కారణమేంటంటే ఊళ్ళో కూలిపని చేస్తే వచ్చే డబ్బులు వాళ్ల కుటుంబ అవసరాలకు అస్సలు సరిపోవట్లేదు. ఒకవైపు డబ్బు అవసరం, మరోవైపు కన్న ఊరిని వదిలి వచ్చానన్న బాధ. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాడు బాబులు. జీవితంలో వచ్చిన మార్పు ఒకసారి గమనిద్దాం. ఊళ్ళో ఉన్నప్పుడు చుట్టూ బంధువులు, స్నేహితులు ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండేవారు. అంతా ఓ పండగలా ఉండేది. కాని ఇప్పుడు ఈ సిటీలో అంతా కొత్త, అంతా పరాయి. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పనికోసం పొరుగు. అంతే. డబ్బు ఎప్పటికీ సరిపోదు. బహుశా వలసొచ్చిన వాళ్లు ఎదుర్కొనే అతిపెద్ద సవాలిదేనేమో. అసలు టెక్నికల్గా వలస అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మెలుగైన బతుకుదెరువు కోసం ప్రజలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లడమే. ఇది కొన్నిసార్లు సీజనల్గా, అంటే పంటల టైంలోనూ వేరే పనుల కోసమూ కూడా జరుగుతుంటుంది. చూడ్డానికి ఇదొక చిన్న డెఫినిషన్ లాగే ఉన్నా దీని వెనుక కొన్ని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. మరి బాబులు లాంటి ఎంతోమంది ఎందుకు ఇంత కష్టమైన నిర్ణయం తీసుకుంటారు? అసలు స్వంత ఊరిని వదిలి వెళ్లడానికి కారణాలేంటి? ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ప్రజలు వలస వెళ్లడానికి ముఖ్యంగా 2 రకాల కారణాలుంటాయి. మొదటిది సహజ కారణాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు లాంటివి. రెండోది ఆర్థిక కారణాలు, అంటే డబ్బు, ఉద్యోగం లాంటివన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి వెనకున్న కొన్ని నిజ జీవిత కథల్ని చూద్దాం. ఇదిగోండి కొండయ్యగారి వాటలు వినండి. తుఫాన్లో ఇల్లు, పంట రెండూ పోయాయి, అందుకే విజయవాడ వచ్చేశాము అంటున్నారు. చూసారా, వాళ్ల చేతుల్లో ఏమీ లేదు. ఒక ప్రకృతి విపత్తు వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వాళ్లని కొత్త చోట కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టేలా చేసింది. ఇక ఆర్థిక కారణాల విషయానికొస్తే ప్రవీణ్ కథ చూద్దాం. వాళ్ల నాన్నగారికి బ్యాంక్లో ఉద్యోగం, తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇదే ప్లాన్ చేసుకుని వెళ్తున్న వలసే. అయినా సరే ఉన్న ఊరు, స్నేహితులు, ఆ ఇల్లు అన్నిట్నీ వదిలి వెళ్లాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. ఇక కుమారి మాటలు వింటే పేదరికం ఎంత పెద్ద కారణమో అర్థమవుతోంది. మాకు ఆస్తిపాస్తులేం లేవు, నాన్న రోజు కూలి, అందుకే మంచి జీతం వస్తుందని చెన్నై వచ్చేశామంటోంది. అంటే ఇక్కడ వాళ్లకి వేరే ఆప్షన్ లేదు. ఇది వాళ్ల చాయిస్ కాదు, బతకడానికి తప్పనిసరి పరిస్థితి. సరే, ఎన్నో ఆశలతో కొత్త చోటికి వెళుతారు. కాని వెళ్ళాక జీవితం ఎలా ఉంటుంది? అందరూ సక్సెస్ అవుతారా? కాదు కదా. ఈ ప్రయాణంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. కొత్త జీవితం కోసం వాళ్లు చెల్లించే మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 విభిన్నమైన కథలు చూడొచ్చు. ఒకవైపు మధు ఉద్యోగం కోసం ఫారెన్ వెళ్లాడు, బాగా సంపాదించాడు, పిల్లల్ని చదివించాడు, ఇల్లు కట్టాడు, చివరికి తన ఊరికి తిరిగొచ్చి ప్రశాంతంగా సెటిల్ అయ్యాడు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కాని మరోవైపు రాజయ్య కథ చూడండి. కరువు తాళలేక వలస వెళ్లాడు, కాని అక్కడ కూడా సంపాదన సరిపోలేదు. పాపం తన కొడుకు శ్రీనుని కుటుంబం కోసం బాలకార్మికుడుగా మార్చాల్సి వచ్చింది. చూసారా, వలస ఫలితాలు ఎంత భిన్నంగా ఉంటాయో. అలా పల్లెటూర్ల నుంచి లక్షల మంది మంచి బతుకు కోసం పట్నాలకు వస్తుంటారు. కాని అంతమంది ఒకేసారి వస్తే ఏమవుతుంది? వాళ్ళందరికీ ఉండటానికి ఇల్లు కావాలి కదా. సరైన ప్లానింగ్, అందుబాటు ధరలో ఇల్లు లేనప్పుడు ఇలాంటి జనసాంద్రత ఎక్కువ ఉన్న మురికివాడలు పుట్టుకొస్తాయి. ఇది వలసల వల్ల వచ్చే ఒక పెద్ద సమస్య. ఈ మురికివాడలు అంటే ఏంటి?
పేదరికం, సరైన ప్లానింగ్ లేకపోవడం వీటివల్లే ఇవి ఏర్పడతాయి. ఇక్కడ కనీస సౌకర్యాలు అంటే మంచినీళ్లు, డ్రైనేజ్ లాంటివి కూడా సరిగ్గా ఉండవు. వలస వచ్చిన చాలామందికి ఇదొక కఠినమైన నిజం. సరే, ఇన్ని కష్టాల మధ్య ఈ కుటుంబాలు ఎలా బతుకుతాయి? వాళ్ల సంపాదనని ఎలా మేనేజ్ చేసుకుంటాయి? ఇప్పుడు వాళ్ల బతుకు పోరాటంలో డబ్బు ఎంత కీలకమో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. సంపాదించే ప్రతి పైసా లెక్కపెట్టుకోవలసిన పరిస్థితిలో ఒక కుటుంబం ఎలా నెట్టుకొస్తుంది? వాళ్ళ ఖర్చుల్ని ఎలా ప్లాన్ చేసుకుంటుంది? ఇప్పుడు మనం 2 కుటుంబాల గురించి చూద్దాం. ఒకరు వీరయ్య, మరొకరు రాకేష్. ఇద్దరూ నెలకు 10,000 రూపాయలే సంపాదిస్తారు. కాని వాళ్లు డబ్బు ఖర్చుపెట్టే విధానం మాత్రం పూర్తిగా వేరు. ఈ తేడా వాళ్ల భవిష్యత్తుని ఎలా మారుస్తోందో చూడండి. ఇక్కడ చూడండి, ఇద్దరి సంపాదన సేమ్ 10,000. కాని ఖర్చుల్లో తేడా ఉంది. రాకేష్ కుటుంబం లగ్జరీల కోసం 3,000 ఖర్చు పెడుతుంటే వీరయ్య కుటుంబం కేవలం 1,000 రూపాయలతో సరిపెట్టుకుంటోంది. దీనివల్ల ఏమైంది? రాకేష్ దగ్గర నెల చివరికి మిగిలేది 0. అదే వీరయ్య ప్రతి నెల 3,500 పొదుపు చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? తక్కువ సంపాదన ఉన్నప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది బతకడానికి చాలా అవసరం. అవును, ఒక ఫ్యామిలీ బడ్జెట్ చూస్తే వాళ్ల ప్రాధాన్యతలేంటో తెలిసిపోతాయి. అది కేవలం అంకెల గారడీ కాదు. ముఖ్యంగా వలస వచ్చిన వాళ్లకి పొదుపు చేయడమనేది భవిష్యత్తు మీద ఒక ఆశను పెట్టుకోవడం లాంటిది. ఇక చివరిగా, వలస అనేది కేవలం ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారడం కాదు. అది ఒక మంచి భవిష్యత్తు కోసం చేసే ఒక నిరంతరమైన అన్వేషణ. మొత్తంగా మనం ఏం తెలుసుకున్నాం? వలస అనేది ఒక మంచి జీవితం కోసం చేసే ఒక ప్రయాణం. దానికి ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, కొత్త అవకాశాలు ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఈ ప్రయాణం కొందర్ని విజయతీరాలకు చేరిస్తే మరికొందర్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. ఇది కుటుంబాల్ని, పిల్లల్ని, చివరికి నగరాల్ని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం కథకి మూలమొకటే: మానవ ఆశ. ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఈ మొత్తం కథలో మనం త్యాగాన్ని చూశాం, రిస్క్ చూశాం, ఆశను చూశాం. మరి ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవటానికి నిజంగా ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు చాలా పెద్దగా, సంక్లిష్టంగా అనిపించే విషయాలు అర్థం చేసుకోవాలంటే మనం మళ్ళీ బేసిక్స్కి వెళ్ళాలి. అందుకే ఈరోజు వాతావరణ మార్పు అనే ఈ పెద్ద టాపిక్ని ఒక పిల్లల పాఠ్యపుస్తకం సహాయంతో చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథ అంతా ఎక్కడ మొదలవుతుందంటే, కార్తిక్ అనే ఒక అబ్బాయి అడిగే ఒక సింపుల్ ప్రశ్నతో. మార్కెట్ నుంచి వాళ్ల నాన్నతో కలిసి ఇంటికి వస్తుంటే సడన్గా వర్షం మొదలవుతుంది. అప్పుడు ఆశ్చర్యపోయి కార్తిక్ వాళ్ల నాన్నను ఈ ప్రశ్న అడుగుతాడు. సరే, మొదటి భాగం ఊహించని వర్షం. ఒక చిన్న గమనిక ఒక పెద్ద ప్రశ్నకు ఎలా దారితీస్తుందో చూద్దాం. అప్పుడు వాళ్ల నాన్నగారు చెప్పిన సమాధానం అది నేరుగా అసలు సమస్యను మన ముందుకు తెచ్చిపెడుతోంది. ఈ మార్పులన్నింటికీ మన పనులే కారణం అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇది కేవలం వాతావరణంలో వచ్చిన మార్పు కాదు, మన బాధ్యతను గుర్తుచేసే ఒక హెచ్చరిక అన్నమాట. ఈ మాట మన గ్రహం మీద మన ప్రభావమేంటో చాలా స్పష్టంగా చూపిస్తుంది కదూ. మిగతా ఏ ప్రాణి చెయ్యని విధంగా కేవలం మన అవసరాల కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం అనేది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడ్నుంచే. ఇక రెండవ భాగం మన మానవ పాదముద్ర. అసలు ఈ వాతావరణ మార్పుకు కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. అయితే ముందుగా అసలు క్లైమేట్ అంటే, వాతావరణం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రాంతంలో చాలా కాలంగా ఉండే టెంపరేచర్, వర్షపాతం లాంటి పరిస్థితులు. అంటే ఈరోజు ఎండగా ఉందా, వాన పడుతోందాని కాదు, చాలా ఏళ్లుగా ఒక ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటోంది అనేది ముఖ్యం. మరి ఇంతకీ ఈ వాతావరణాన్ని మనం ఎలా మారుస్తున్నాం? ఈ పుస్తకం కొన్ని ముఖ్యమైన కారణాలు చెప్తోంది. అవేంటంటే, అడవుల్ని విచక్షణ లేకుండా నరికేయడం, చెత్తను, ఇంధనాలను కాల్చడం, పెద్ద పెద్ద భవనాలు, ఫ్యాక్టరీలు కట్టడం, ఇంకా ఫ్యాక్టరీల నుంచొచ్చే హానికరమైన పొగ. మన జీవనశైలి ప్రకృతిని ఎలా దెబ్బతీస్తోందో ఇవి క్లియర్గా చూపిస్తున్నాయి. చూడండి చిత్రాలు, మనం మాట్లాడుకున్నది కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి కదా. ఒకవైపేమో అడవుల్ని నరికేసి పచ్చదనాన్ని మాయం చేస్తున్నాం, మరోవైపు ఫ్యాక్టరీల పొగతో గాలిని కలుషితం చేస్తున్నాం.
ఇవన్నీ మన పనుల వల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు 3వ భాగం ప్రపంచ పర్యవసానాలు. ఈ మార్పుల వల్ల మన భూమి మీద ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే నష్టాలేంటి? అకాల వర్షాలు, కరువులు, భయంకరమైన తుఫానులు, సునామీలు, ధృవ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం, సముద్రమట్టాలు పెరగడం, సముద్రాలు వేడెక్కడం ఇవన్నీ మన పర్యావరణాన్ని, మన జీవితాల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇదెలా పనిచేస్తుందంటే, ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే హానికరమైన గ్యాస్లు మన భూమి చుట్టూ ఒక దుప్పటిలా ఏర్పడతాయి. దానివల్ల సూర్యుడు వేడి బయటకు వెళ్లలేక మన భూమి నెమ్మదిగా వేడెక్కిపోతోంది. భూమి ఇలా వేడెక్కటం వల్ల ఏం జరుగుతోంది? ఆస్ట్రేలియాలో వచ్చిన కార్చుచ్చులాంటి విపత్తులు వస్తున్నాయి. ఆ మంటల వల్ల లక్షల ఎకరాలు నాశనమయ్యాయి. అంతేకాదు, దాదాపు 50 కోట్ల జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఇది నిజంగా చాలా పెద్ద విపత్తు. ఈ ఎఫెక్ట్స్ ప్రపంచం మొత్తం కనిపిస్తున్నాయి. ఒకచోట చూస్తేనేమో ఊహించని వరదలు, మరోవైపు చూస్తే ధృవ ప్రాంతాల్లో మంచు కరిగిపోతుంది. సో ఈ మార్పులు ఒక్కచోట మాత్రమే జరగట్లేదు, ప్రపంచమంతా జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు 4వ భాగం ప్లాస్టిక్తో సమస్య. మన రోజువారీ జీవితంలో వాడే ఒకదాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అదేంటంటే, మనం వాడే ప్లాస్టిక్ పెన్నులు పర్యావరణానికి మంచివేనా? ఆలోచించండి, మనం రోజూ వాడి పడేసే వస్తువుల గురించి. ఇదో మంచి ప్రశ్న కదా? ఇక్కడే ఉంది అసలు సమస్య. ఈ యూజ్ అండ్ త్రో వస్తువులు కుళ్ళిపోని ప్లాస్టిక్తో తయారవుతాయి. అంటే అవి మాయమైపోవు, అలా పేరుకుపోతూనే ఉంటాయి. మనం వాడి పడేసే ఒక్కో ప్లాస్టిక్ వస్తువు 100 ఏళ్లపాటు ఈ భూమి మీద అలాగే ఉండిపోతుంది. అంతేకాదు, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీదనే కాదు, నీటిలో కూడా చాలా నష్టం చేస్తున్నాయి. మన కాలువల్ని, చెరువుల్ని కలుషితం చేస్తున్నాయి. ఇంకా దారుణమేంటంటే, వాటిని ఆహారం అనుకుని తినే జంతువుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? నిజానికి చాలా సింపుల్. ప్లాస్టిక్కు బదులుగా మళ్లీ మళ్లీ వాడుకోగలిగే వాటిని ఎంచుకోవాలి. ఉదాహరణకు, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా స్టీల్ డబ్బాలు వాడటం. ఇది మనం చేయగలిగే చిన్న మార్పే అయినా దాని ప్రభావం చాలా పెద్దది. సరే, ఇక చివరి భాగం. మనం ఏం చేయగలం? కొన్ని సులభమైన, మనం ఆచరించగలిగే పనులేంటో ఇప్పుడు చూద్దాం. పర్యావరణానికి మేలు చేయడానికి ఈ పుస్తకం కొన్ని సింపుల్ టిప్స్ ఇస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ బాటిల్స్ వాడటం, మార్కెట్కు వెళ్తే గుడ్డ సంచి తీసుకెళ్లడం, అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేయడం, ఇలాంటివన్నీ మన రోజువారీ జీవితంలో చాలా సులభంగా చేయొచ్చు. గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి చిన్న పని ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఒకసారి ఈ అద్భుతమైన చిత్రాన్ని చూడండి. ఒక ఇల్లు కడుతూ అక్కడున్న చెట్టును నరికేయకుండా దాని చుట్టూ ఇంటిని కట్టారు. ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? సరే, చివరిగా ఈ పుస్తకంలోని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. వేసవిలో చల్లగా ఉండటానికి ఏసీ కొనాలా లేక పెరట్లో ఒక చెట్టు నాటాలా? ఆలోచించండి. ఏసీ మనకు తాత్కాలికంగా చల్లదనాన్ని ఇస్తుంది, కానీ పర్యావరణానికి హాని చేస్తుంది. అదే ఒక చెట్టు అనుకోండి, తరతరాలకు నీడనిస్తుంది, స్వచ్ఛమైన గాలినిస్తుంది, మన భూమికి మేలు చేస్తుంది. మరి ఎంపిక మన చేతుల్లోనే ఉంది. మనం వేసుకునే బట్టలు నిజంగా ఇవి ఒంటిని కప్పుకోవడానికేనా? కాదు. వాటి వెనక మనం ఊహించని కథలు చాలా ఉన్నాయి. అసలు ప్రతి బట్ట కూడా ఒక ప్రయాణం చేసి వస్తుంది తెలుసా? మరి ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఏంటో పదండి చూద్దాం. సరే, ఈ కథ మొత్తం హర్ష అనే ఒక కుర్రాడితో మొదలవుతుంది. వాళ్ల ఇంట్లో పెళ్లి హడావడి అన్నమాట. తన ఫ్రెండ్ రహీం, వాళ్ల నాన్న సిరాజ్ అంకల్ ఆ టౌన్లోనే ఫేమస్ టైలర్. ఇంక పెళ్లికూతురి కోసం ఏదో స్పెషల్ బట్టలు కుట్టడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత హడావిడి చూసిన హర్షకి ఒక డౌటొచ్చింది. చాలా సింపుల్ డౌటే, కాని చాలా లోతైనది. అన్ని బట్టలు ఒకటే కదా అంకల్, ఏముంది తేడా అని అడిగాడు. చూసారా, ఈ ఒక్క చిన్న ప్రశ్నతోనే మన ఈ మొత్తం ప్రయాణం మొదలవుతుంది. సో ఒక పెళ్లి, ఒక ప్రశ్న, ఇక్కడి నుంచే దుస్తుల ప్రపంచంలోకి మన ప్రయాణం మొదలు. హర్ష ప్రశ్న విని సిరాజంకుల్ నవ్వారట. చూడు బాబూ అంటూ బట్టల ప్రపంచాన్ని సింపుల్గా రెండుగా విడగొట్టి చెప్పారు. మొదటిది ప్రకృతి మనకు ఇచ్చే సహజమైన దారాలు, అంటే మొక్కలు, జంతువుల నుంచి వస్తాయి కదా అవి.
ఇక రెండోది మనిషి తన తెలివితో ఫ్యాక్టరీల్లో కెమికల్స్ వాడి తయారు చేసే కృత్రిమ దారాలు. సరే, ముందుగా పొలాల నుంచి వచ్చే మొక్కల దారాల గురించి మాట్లాడుకుందాం. వీటిని మనం ప్రకృతి నుంచి వచ్చిన పోగులు అని కూడా అనుకోవచ్చు. అసలు మనం వేసుకునే చాలా బట్టల ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఇక్కడే, పొలాల్లో పూసే ఈ ప్రతి మొక్కల నుంచే. ఆ తెల్లటి మెత్తటి దూది నుంచే మనం రోజు వేసుకునే టీషర్ట్లు, చొక్కాలు అన్నీ తయారవుతాయి. సరే, మరి పొలంలో ఉన్న ఆ ప్రతి మొక్క మన వంటి మీదికి చొక్కాలా ఎలా వస్తుంది? అదో పెద్ద ప్రాసెస్. ఒక 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, పండిన కాయల నుంచి దూదిని జాగ్రత్తగా తీస్తారు. ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసి చరకాలాంటి వాటితో వడికి సన్నగా గట్టిగా ఉండే దారాలుగా మారుస్తారు. ఇక ఫైనల్గా మగ్గం మీద ఆ దారాలన్నిటినీ కలిపి నేస్తే మనకు కావలసిన బట్ట తయారైపోతుంది. అసలు ఈ కాటన్ బట్టలు ఎందుకంత కంఫర్టబుల్గా ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఇదే. ఇవి గాలిని బాగా ఆడనిస్తాయి, చెమటను పీల్చేసుకుంటాయి, మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే మనలాంటి వేడి ప్రదేశాల్లో కాటన్కి అంత డిమాండ్. మొక్కల నుంచి వచ్చేది పత్తి మాత్రమే అనుకుంటే పొరపాటే. జనపనారలాంటి కొంచెం రఫ్గా ఉండే దారాలు కూడా వస్తాయి. ఒకప్పుడు దీన్ని గోనె సంచులు, తాళ్లు తయారు చేయడానికి మాత్రమే వాడేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఫ్యాషన్ డిజైనర్లు కూడా దీన్ని వాడుతున్నారు. అంటే చూడండి, ప్రకృతి ఇచ్చే దారాల్లో ఎంత వెరైటీ ఉందో. ఓకే, మొక్కల సంగతి చూశాం కదా. ఇప్పుడు ప్రకృతిలోని జీవుల దగ్గరకొద్దాం. జంతు దారాలు. ఇక్కడ్నుంచి కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జంతువుల నుంచి వచ్చే దారాల్లో మనందరికీ బాగా తెలిసింది ఉన్ని. గొర్రెల ఒంటిమీద ఉండే ఆ దట్టమైన బొచ్చునుంచే మనం చలికాలంలో వేసుకునే వెచ్చటి స్వెటర్లు, శాలువాలు తయారవుతాయి. సింపుల్గా చెప్పాలంటే గొర్రెల బొచ్చును కత్తిరించి క్లీన్ చేసి దారాలుగా చేస్తారు. ఆ దారాలతో అల్లిన బట్టలేం చేస్తాయంటే గాలిని తమలో బంధించి మన బాడీ హీట్ని బయటకు పోనివ్వవు. అందుకే ఉన్ని బట్టలు వేసుకుంటే చలిలో అంత వెచ్చగా ఉంటుంది. ఇక చాలా సున్నితంగా, అందంగా ఉండే మరో వస్త్రం గురించి మాట్లాడుకుందాం. అదే పట్టు. అసలు ఈ అద్భుతమైన దారం వెనుకున్న కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక చిన్న పట్టుపురుగు దగ్గర. ఈ పట్టుపురుగు జీవితం మల్బెరీ ఆకులతో మొదలవుతుంది. ఆ ఆకుల్ని తిని బాగా పెరిగాక అది తన నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్లడానికి తన చుట్టూ ఒక సేఫ్టీ షెల్ లాంటిది కట్టుకుంటుంది. తన లాలాజలంతో అల్లుకున్న ఆ గూడునే మనం కక్కూనంటాం. ఆ కక్కున్ను జాగ్రత్తగా విప్పుతేనే మనకు ఆ విలువైన పట్టుదారం దొరుకుతుంది. అయితే ఇక్కడో విషయముంది. ఆ కకూన్ నుంచి దారం తెగిపోకుండా ఒకే పొడుగా రావాలంటే ఆ గూళ్లను వేడి నీళ్లలో వేసి ఉడకబెట్టాల్సిందే. ఈ ప్రాసెస్లో పాపం ఆ కకూన్ లోపలున్న పురుగు చనిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఎంతో ఇష్టపడి కట్టుకునే ఒకే ఒక పట్టుచీర వెనుక ఎన్ని జీవుల త్యాగం దాగుందో. సరే, దారాలో ఎలా తయారవుతాయో ఇప్పటిదాకా చూశాం. కాని ఈ బట్టలసలు మన గురించి ఏం చెబుతాయి? ప్రపంచానికి మనల్ని ఎలా పరిచయం చేస్తాయి? చూద్దాం. ప్రకృతి నుంచి వచ్చే దారాలతో పాటు మన బీరువాల్లో ఇప్పుడు సైన్స్ పుణ్యమాని వచ్చిన దారాలు కూడా చాలా ఉన్నాయి. పాలిస్టర్, రేయాన్, నైలాన్ ఇవన్నీ ఫ్యాక్టరీలో కెమికల్స్ వాడి తయారు చేస్తారు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, చవక కూడా. అందుకే బట్టల ఇండస్ట్రీలో ఒక పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చాయి. బట్టలు అంటే ఒంటిని కప్పుకోవడం మాత్రమే కాదు, అదొక సైలెంట్ లాంగ్వేజ్. ఉదాహరణకు చూడండి, ఈ యూనిఫామ్ చూడగానే వాళ్ల జాబ్ ఏంటో, వాళ్ల బాధ్యత ఏంటో మనకు వెంటనే అర్థమైపోతుంది. అంతే కదా, డాక్టర్ వేసుకునే వైట్ కోట్, లాయర్ వేసుకునే బ్లాక్ గౌను. ఇవి జస్ట్ బట్టలు కాదు, సమాజంలో వాళ్ల రోల్ ఏంటో చెప్పి సింబల్స్. అన్నింటికన్నా ముఖ్యంగా మన బట్టలు మన కథను చెబుతాయి, మన కల్చర్ను, మన మూలాలను చూపిస్తాయి. కేరళలో వేసుకునే ఆ తెల్లటి బట్టలైనా, రాజస్థాన్లో కనిపించే ఆ రంగురంగుల లెహెంగాలైనా ప్రతి డ్రెస్ మన వారసత్వానికి అద్దం పడుతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథ మొదలైన ఆ టైలర్ షాప్కు వెళ్దాం. ఇదంతా విన్నాక హర్షకి తను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఓ మామూలు షర్ట్కి, పెళ్లి కోసం ఎంతో కళతో, శ్రద్ధతో కుట్టిన ఆ జాకెట్కి మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు అతనికి క్లియర్గా అర్థమైంది. అంటే ఫైనల్గా మనం బట్టలెందుకు వేసుకుంటాం? కేవలం ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోవడానికేనా? కాదు,
అందంగా కనిపించడానికి, అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఎవరో, మన సంస్కృతి ఏంటో ప్రపంచానికి చెప్పడానికి, మన ఐడెంటిటీని గర్వంగా చూపించుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు వేసుకున్న బట్టల వైపు చూడండి. ఆ బట్ట ఏ దారంతో తయారైంది? ఆ దారం ఎక్కడ్నుంచొచ్చుంటుంది? దాని వెనుకున్న కథేంటి? అసలు అది మీ గురించి ఏం చెప్తోంది? ఒక్కసారి ఆలోచించండి. మానవ శరీరమనే ఒక అద్భుతమైన యంత్రం గురించి తెలుసుకుందాం రండి. ఈ యంత్రం లోపల ఒక చిన్న టూర్కి వెళ్దాం. సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైనా గమనించారా? మనలో ఎనర్జీ అంతా ఉన్నట్టుండి డ్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఓ చిన్న స్నాక్ తినగానే మళ్లీ శక్తి వచ్చేస్తోంది. డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు జోసెఫ్కి కూడా అచ్చం ఇలాగే అయ్యింది. 2 అరటిపళ్ళు తినగానే మళ్లీ ఫుల్ ఎనర్జీతో రెడీ అయిపోయాడు. అసలిలా ఎందుకు జరుగుతుంది? అవును, ఇలా జరగడం చాలా కామన్. దీని వెనకాల మన శరీరంలో కొన్ని అద్భుతమైన ప్రాసెస్లు జరుగుతున్నాయన్నమాట. ఈ కథంతా మనం తినే ఆహారంతోనే మొదలవుతుంది. అంటే మన బాడీ లోపల ఒక అద్భుతమైన టీంవర్క్ జరుగుతోందన్నమాట. ఒక పెద్ద మెషీన్లో వేరేవేరు పార్ట్స్ లాగా మన శరీరంలోని అవయవాలన్నీ ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తాయి. సరే, ఇక ఆలస్యం ఎందుకు? రండి, మన శరీరం లోపల ఉన్న ఈ అద్భుతమైన మెషీనరీ టూర్కి వెళ్ళిపోదాం. సరే, మన టూర్లో మొదటి స్టాప్ ఏంటంటే మన బాడీ యొక్క ఫ్రేమ్వర్క్. అంటే మన శరీరానికి ఒక ఆధారాన్ని, ఒక కవచాన్ని ఇచ్చే సిస్టమ్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. మన బాడీలో బ్రెయిన్, హార్ట్, లంగ్స్ లాంటి చాలా సున్నితమైన అవయవాలు ఉంటాయి కదా. మరి వాటన్నింటినీ ఏది కాపాడుతుంది? దానికి సమాధానమే మన అస్థిపంజరం. మీకు విషయం తెలుసా? ఒక అడల్ట్ బాడీలో ఏకంగా 206 ఎముకలుంటాయి. వామ్మో! అవన్నీ కలిసే ఈ స్ట్రాంగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. చూడండి, ఈ ఫ్రేమ్వర్క్లో ప్రతి పార్ట్కి ఒక స్పెషల్ జాబ్ ఉంది. మన తలలో ఉండే పుర్రేమో బ్రెయిన్కి ఒక హెల్మెట్ లాంటిది. అలాగే ఈ పక్కటెముకలు గుండెకి, లంగ్స్కి ఒక సేఫ్టీ కేజ్ లాగా పనిచేస్తాయి. ఇక వెన్నెముక అయితే మనల్ని స్ట్రేట్గా నిలబడటానికి సపోర్ట్ ఇచ్చే మెయిన్ పిల్లర్ అన్నమాట. సరే, ఫ్రేమ్వర్క్ చూసాం కదా. ఇప్పుడు మన బాడీకి ఫ్యూల్ ఎక్కడ్నించొస్తుందో చూద్దాం. మన టూర్లో నెక్స్ట్ స్టాప్ ఫ్యూల్ ఫ్యాక్టరీ. అదే మన జీర్ణ వ్యవస్థ. ఇక్కడే మనం తినే ఆహారం అనే రా మెటీరియల్ మన బాడీకి కావలసిన ఎనర్జీగా, అంటే ఫ్యూల్గా మారుతుంది. అయితే డైజెషన్ అంటే కేవలం ఫుడ్ని చిన్న ముక్కలు చేయడం కాదు. అదొక కెమికల్ ప్రాసెస్. మనం తినే కాంప్లెక్స్ ఫుడ్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకోగలిగే సింపుల్ న్యూట్రియంట్స్గా బ్రేక్డౌన్ చేస్తుందన్నమాట. ఈ ఫుడ్ జర్నీ మన నోటితో స్టార్ట్ అవుతుంది. అక్కడ్నుంచి ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి, ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. అసలైన మ్యాజిక్ జరిగేది ఇక్కడే. మీకో విషయం తెలుసా? ఈ చిన్న ప్రేగు అక్షరాల 6 మీటర్ల పొడవుంటుంది. అంటే దాదాపు ఒక జిరాఫీ అంత పొడవు. వావ్! ఫైనల్గా మిగిలిపోయిన వేస్ట్ అంతా లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటికెళ్ళిపోతుంది. సరే, ఫ్యూయల్ అయితే రెడీ అయింది. కానీ ఈ ఫ్యూయల్ బాడీలో ఉన్న ప్రతి సెల్కి చేరాలి కదా. మరి అదెలా? దీనికోసం మరో 2 సిస్టమ్స్ కలిసి పనిచేస్తాయి. ఒక్కసారి ఈ మాట వినండి. మనం ఆహారం లేకుండా ఒకరోజు బతకగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేం. ఇది ఎంత నిజమో కదా. మనం తిన్న ఆహారం నుంచి శక్తిని బయటకు తీసుకురావడానికి గాలి అనేది చాలా ముఖ్యం. అవును, మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ మన ఫ్యూయల్ని మండించి ఎనర్జీని రిలీజ్ చేయడానికి అవసరమైన ఒక స్పార్క్ లాంటిది. మన లంగ్స్ అంటే ఊపిరితిత్తులు స్పాంజ్లా పనిచేస్తాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు అవి ఆక్సిజన్తో నిండి ఉబ్బుతాయి. అదే గాలి వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపించి ముడుచుకుంటాయి. సింపుల్గా ఇన్హేల్, ఎక్స్హేల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఫ్యూయల్ ఉంది, దాన్ని మండించడానికి ఆక్సిజన్ కూడా ఉంది. కానీ ఇవి రెండూ కలవాలి, ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళాలి. మరి వాటిని తీసుకెళ్లేదెవరు? దీనికోసం ఒక డెలివరీ నెట్వర్క్ కావాలి కదా. ఆ డెలివరీ నెట్వర్కే మన సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఇది మన బాడీ మొత్తాన్ని కలుపుతూ ఉండే ఒక సూపర్ హైవే లాంటిది. ఈ సూపర్ హైవేకి గుండె అనేది సెంటర్లో ఉండే పవర్ఫుల్ పంప్. రక్తనాళాలేమో బాడీలో ప్రతి మూలకి వెళ్లే రోడ్లు. మరి ఈ రోడ్ల మీద వెళ్లే వెహికల్ ఏంటో తెలుసా? అదే రక్తం. ఈ రక్తమే ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని మోసుకెళ్తుంది.
సరే, మన టూర్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటిదాకా మనం వేరువేరుగా చూసిన ఈ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన సింఫనీలా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్స్ ఏవి ఒంటరిగా పనిచేయవు. అస్థిపంజరం, జీర్ణ, శ్వాస, ప్రసరణ వ్యవస్థలు ఇవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ సింఫనీలా పనిచేస్తాయి. మన బాడీ యొక్క అసలైన మ్యాజిక్ ఇదే. ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దామా? అస్థిపంజర వ్యవస్థ మనకు సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ ఫ్యూయల్ని రెడీ చేస్తుంది. శ్వాస వ్యవస్థ ఆక్సిజన్ ఇచ్చి ఆ ఫ్యూయల్ నుండి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇక సర్క్యులేటరీ సిస్టమ్ ఏమో ఆ ఎనర్జీని, న్యూట్రియంట్స్ని ప్రతి చోటకి డెలివరీ చేస్తుంది. అంతా పర్ఫెక్ట్ టీం వర్క్. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఇప్పుడిలా మాట్లాడుకుంటున్న ఈ టైంలో కూడా మనకు తెలియకుండానే మన లోపల ఇంత పెద్ద, ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ ఒక సైలెంట్ సింఫనీలా నడుస్తూనే ఉంది. ఇది నిజంగా అద్భుతం కాదా? మనం రోజూ తినే ఆహారం వెనక ఒక పెద్ద కథే ఉంది తెలుసా? అది పొలం నుంచి మన ప్లేట్ దాకా చేసే ప్రయాణం, అదొక అద్భుతం. సరే, ఈరోజు మనం ఆ ప్రయాణంలోకి వెళ్దాం. ప్రతి స్టెప్ని కొంచెం దగ్గరగా చూద్దాం. అవును కదా, అసలు ఎప్పుడైనా ఆలోచించామా మన ప్లేట్లోకి ఒక ముద్ద అన్నం రావడానికి ఒక రైతు ఎంత కష్టపడతాడు అని? మనం తినే ప్రతి మెతుకు వెనుక వాళ్ల కష్టం, వాళ్ల శ్రమ చాలా ఉంది. సో ఆ కష్టం ఏంటో, ఆ ప్రాసెస్ ఎంత కష్టమైందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని మనమొక విశ్లేషణలా కాకుండా ఒక కథలా చూద్దాం. ఒక చిన్న బియ్యపు గింజ కథ. అది ఒక విత్తనంగా మొదలై మన ప్లేట్లోకొచ్చేంతవరకు దాని జర్నీ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మొత్తం ప్రయాణం మెయిన్గా చూస్తే ఒక 4 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ నేలని రెడీ చేయడం, తర్వాత మొక్కల్ని పెంచడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, ఆ తర్వాత పంట చేతికొచ్చాక కోయడం, ఫైనల్గా దాన్ని మనం తినేలా మార్చడం. సరే, ఒక్కో స్టేజ్లోకెళ్ళి వివరంగా చూద్దాం పదండి. రైట్, మన కథలో మొదటి అంకం. అసలు విత్తనం వేయడానికి ముందు పునాది చాలా ముఖ్యం కదా, అదే భూమిని సిద్ధం చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అందులో మొదటి పని పొలాన్ని తున్నడం. ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఎద్దులతో రోజుల తరబడి కష్టపడి దున్నేవారు. కాని ఇప్పుడు ట్రాక్టర్లొచ్చేశాయి, గంటలో పనైపోతోంది. అంటే ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ రెండూ వ్యవసాయంలో భాగమైపోయాయి. ఓకే, దున్నడం అయిపోయింది. తర్వాతేంటి? పొలాన్ని నీళ్లతో నింపేసి ఎక్దం ఫ్లాట్గా చదును చెయ్యాలి. ఎందుకంటే అప్పుడే నాట్లు వేయడానికి వీలవుతుంది. మొక్కలన్నీ ఒకేలా పెరుగుతాయి. చూడటానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీనికి చాలా స్కిల్ కావాలి. సరే, భూమి రెడీ అయిపోయింది. ఇక మన కథలో రెండో అంకంలోకి వెళ్దాం. అంటే మొక్కల జీవితం. నారు మొక్కల్ని నాటటం దగ్గరనుంచి అవి పెరిగేదాకా చాలా పనులుంటాయి. అవన్నీ చాలా డెలికేట్, ఇంకా చెప్పాలంటే కష్టమైనవి కూడా. చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన ఓపికకు పరీక్ష. నారుమడి నుంచి ఒక్కో చిన్న లేత మొక్కను జాగ్రత్తగా పీకి సిద్ధంగా ఉన్న పొలంలో వరుసగా నాటాలి. ఇది నిజంగా ఒక ఆర్ట్ లాంటిది, చాలా శ్రమతో కూడుకున్నది. వరిలాంటి పంటలకి నీళ్లు చాలా చాలా అవసరం కదా. మరి వర్షాలు సరిగ్గా పడకపోతే అప్పుడే వస్తుంది ఇరిగేషన్, అంటే నీటిపారుదల. సింపుల్గా చెప్పాలంటే మనమే ఆర్టిఫిషియల్గా పొలానికి నీళ్లందించడం. అగ్రికల్చర్లో ఇది చాలా కీలకం. ఇందులో మొదటిది క్షేత్ర నీటిపారుదల. పేరులోనే ఉంది కదా, పొలం మొత్తం నీటితో నింపేయటం. వర్షాలు లేనప్పుడు పంటను కాపాడుకోవడానికి ఇదొక పద్ధతి. ఇక రెండోది చాళ్ల పద్ధతి. అంటే పంట వరుసల మధ్య చిన్న చిన్న కాలువలు తవ్వి వాటి ద్వారా నీటిని పంపిస్తారు. దీనివల్ల నీరు నేరుగా మొక్కల వేళ్ల దగ్గరికే వెళుతుంది. వాటర్ వేస్ట్ కాకుండా చూడటానికి ఇదొక స్మార్ట్ టెక్నిక్. ఆ తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్. ఇది అచ్చం ఆర్టిఫిషియల్ వర్షం లాంటిది. నీళ్లను చిన్న చిన్న తుంపర్లుగా చేసి పొలం మొత్తం మీద సమానంగా పడేలా చేస్తుంది. ఇది నిజంగా మోడర్న్ అగ్రికల్చర్లో ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ఇక ఇది చూడండి, డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం. నీటిని సేవ్ చేయడంలో ఇదొక విప్లవం లాంటిది. ప్రతి నీటి చుక్కను వేస్ట్ చేయకుండా పైపుల ద్వారా నేరుగా మొక్క వేళ్ల దగ్గరే పడేలా చేస్తుంది. వేస్టేజ్కి ఛాన్సే లేదు. సరే, నీళ్ల సంగతి చూసాం. మరి మొక్కలకి బలం కావాలి కదా, పోషకాలు.
వాటికోసం 2 దారులున్నాయి. ఒకటి ఆర్గానిక్ పద్ధతి, అంటే కంపోస్ట్, పశువుల పేడ లాంటివి వాడటం. ఇవి నేలని సహజంగా సారవంతం చేస్తాయి. రెండోది కెమికల్ ఫెర్టిలైజర్స్. ఇవి వాడితే కాలం గడిచే కొద్దీ నేల సారం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పంట పెంచడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే పురుగులు, రకరకాల తెగుళ్ళు పంటను మొత్తం నాశనం చేసేయగలవు. అందుకే వాటి నుంచి పంటను రక్షించుకోవడానికి రైతులు ఇలా పురుగు మందులు స్ప్రే చేయాల్సొస్తుంది. ఓకే, ఇన్ని పనులు చేశాక ఇప్పుడు మనం ఈ జర్నీలో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్కి వచ్చేసాం. ఇన్ని నెలలు పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం. అదే పంటకోత. పంటకోత అంటే ఇలా బంగారు రంగులోకి మారిన వరిని చేతుతో కోయడం. చాలా కష్టమైన పనే, కానీ రైతుకు మాత్రం వాళ్ల కష్టమంతా ఫలించినందుకు చాలా సంతోషంగా అనిపించే క్షణమిది. కోయడం అయిపోయాక ఆ పంటను కొన్ని రోజులు బాగా ఎండబెడతారు. ఆ తర్వాత నూర్పిడి అంటే ఏమీ లేదు, మనం తినే గింజల్ని గడ్డి నుంచి వేరు చేయడమనమాట. ఇక ఇది చూడండి, తూర్పారబట్టడం. ఎంత అద్భుతమైన టెక్నిక్ కదా! సింపుల్గా గాలిని వాడుకుని బరువుగా ఉండే గింజల నుంచి తేలికగా ఉండే పొట్టుని వేరు చేస్తారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి. సరే, మన కథలో చివరి దశకొచ్చేశాం. పొలం నుంచి వచ్చిన ధాన్యం మనం తినే ఆహారంగా ఎలా మారుతుందో ఆ ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలా శుభ్రం చేసిన ధాన్యాన్ని అంతా గోనె సంచుల్లో నింపి ఫైనల్ ప్రాసెసింగ్కి పంపించే ముందు గిడ్డంగుల్లో జాగ్రత్తగా స్టోర్ చేస్తారు. ఇదే ఫైనల్ మ్యాజిక్. అదే మిల్లిగ్. వడ్ల పైనున్న పొట్టును తీసేయగానే లోపల నుంచి మనకు తెలిసిన తెల్లటి బియ్యం బయటకొస్తుంది. మనం తినే అన్నం పుట్టేది ఇక్కడే. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఆహారాన్ని పండించి మన దాకా తీసుకురావడానికి వెనుక చాలా కృషి, సమయం, ఇంకా ఎంతో శ్రమ ఉంటాయి. ఈ మొత్తం ప్రయాణం చూస్తే మనకు ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ప్లేట్లో ఉన్న అన్నం వెనుక ఉన్న ఈ పెద్ద జర్నీని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బహుశా దాని విలువ మనకు ఇంకా బాగా అర్థమవుతుందేమో. మనందరికీ తెలుసు, ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని. కాని ఈరోజు ఆ మాటకు వెనుకున్న ఒక పెద్ద కథను చూద్దాం. ఒక మహానది కథ. దాని ప్రయాణం, మన జీవితాలతో దానికి ఎంత లోతైన సంబంధం ఉందో కాస్త వివరంగా తెలుసుకుందాం. అవును, అక్షరాల ప్రతి నీటి బొట్టు విలువైనదే. సరే, ఈ మాటతోనే మన అసలు కథలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా మనమొక మహానది ప్రయాణాన్ని చూద్దాం. మన ఈ కథకు హీరోయిన్ ఎవరో తెలుసా? కృష్ణావేణి. అదే మన కృష్ణానది. అది ఎక్కడ పుట్టింది, ఎక్కడెక్కడ ప్రవహిస్తోంది, చివరికి సముద్రంలో ఎలా కలుస్తోంది, ఈ మొత్తం ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ మ్యాప్ చూడండి. కృష్ణవేణి ప్రయాణం ఎంత పెద్దదో, ఎంత అద్భుతమైనదో మనకు ఒక ఐడియా వస్తుంది. చూసారా, దక్షిణ భారతదేశం అంతటా సాగుతూ ఎన్నో ప్రాంతాలకు జీవనాధారంగా ఉంది. మొత్తం ఈ ప్రయాణం పొడవెంతో తెలుసా? సుమారు 1400 కిలోమీటర్లు. ఊహించుకోండి, అంత దూరం. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ నది ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి. అంతేకాదు, పరిమాణంలో చూసుకుంటే ఇది మన భారతదేశంలోనే 4వ అతిపెద్ద నది. అంటే దానర్థమేంటి? కొన్ని రాష్ట్రాల్లోని లక్షల మంది ప్రజల జీవితాలు ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ దగ్గర. అక్కడ్నుంచి బయలుదేరి కర్ణాటక, తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నింటి గుండా ప్రవహించి ఫైనల్గా హంసలదేవి దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అదండి దాని పూర్తి ప్రయాణం. సరే, ఇంత పెద్ద శక్తివంతమైన ప్రవాహాన్ని మనం అంటే మనుషులం ఎలా వాడుకున్నాం? ఊరికే వదిలేసామా? లేదు కదా. ఇప్పుడు మన కథలో నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇంజనీరింగ్తో ఈ జీవనదిని ఎలా మన జీవనాధారంగా మార్చుకున్నామో చూద్దాం. అందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆనకట్టల గురించి. అసలు డ్యామ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నది ప్రవాహానికి అడ్డంగా కట్టిన ఒక పెద్ద గోడ లాంటిది. ఇది నీటిని ఆపి ఒక పెద్ద రిజర్వాయర్ను క్రియేట్ చేస్తుంది. ఆ నీటితో కరెంటు తయారు చేయొచ్చు, పొలాలకు నీళ్ళివ్వచ్చు, ఇలా చాలా పనులకు వాడుకోవచ్చు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన నాగార్జున సాగర్ డ్యామ్.
1967లో కట్టారు దీన్ని. ఇది కేవలం ఒక డ్యామ్ కాదు, ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది వచ్చాక ఆ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. చూడండి, డ్యాంల వల్ల ఎన్ని లాభాలో. పొలాలకు నీళ్లందుతాయి, మన ఇళ్లకి కరెంటొస్తుంది, వరదలు రాకుండా కంట్రోల్ చేయొచ్చు, తాగడానికి మంచినీళ్లు దొరుకుతాయి. అంతేకాదు, టూరిజం లాంటివి కూడా డెవలప్ అవుతాయి. అంటే ఒక ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ డ్యాంలు ఎంతగానో హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైన కట్టడం ఉంది, అదే విజయవాడ దగ్గరున్న ప్రకాశం బ్యారేజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో దీని పాత్ర చాలా కీలకం. సరే, ఈ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నుండి కొంచెం పక్కకొచ్చి ఇప్పుడు ఆ నదితో అక్కడి ప్రజలకున్న ఎమోషనల్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ నది ఆ ప్రాంతానికి జీవనాడి ఎలా అయింది చూద్దాం రండి. కృష్ణవేణి వల్ల బ్రతికేవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. ముఖ్యంగా చేపలు పట్టుకునేవాళ్లు. వాళ్లకి ఆ నదే అన్ని. వాళ్ల జీవితాలు, వాళ్ల సంస్కృతి అన్నీ ఆ నదితోనే పెనవేసుకుపోయుంటాయి. బతుకు తెరువు మాత్రమే కాదు, కృష్ణవేణి ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. సరదాగా బోటింగ్కి వెళ్ళొచ్చు. ఈ టూరిజం వల్ల అక్కడి లోకల్ ఎకానమీకి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటిదాకా మన నది మనకిచ్చే జీవితం గురించి మంచి మంచి విషయాలు చూశాం. కానీ ఇప్పుడు కథలో ఒక ట్విస్ట్. మన ఈ జీవనాడి ఇప్పుడు కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటోంది. ఏంటా ప్రమాదాలు? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మనకు ప్రాణం పోసే ఈ నదే కలుషితమైపోతే, విషపూరితమైతే అప్పుడు పరిస్థితేంటి? దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించగలమా? ఇదే ఆ కఠోర వాస్తవం. మనం చేస్తున్న పనుల వల్లే మనకు అత్యంత ముఖ్యమైన ఈ నీటి వనరు ఎలా నాశనమైపోతోందో ఈ ఫోటో చూస్తే చాలు ఇట్టే అర్థమవుతుంది. అసలీ కాలుష్యానికి కారణాలేంటి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీల నుండి వచ్చే కెమికల్సు, పొలాల నుండి వచ్చే వ్యర్థాలు, ఊళ్ల నుండి పట్టణాల నుండి వచ్చే మురికినీరు, ఇలా రకరకాలుగా మనమే ఈ జీవన నదిని పాడు చేస్తున్నాం. వాటర్ మేనేజ్మెంట్లో మనం ఫేస్ చేస్తున్న రెండు అతిపెద్ద సమస్యలకు ఈ రెండు ఫోటోలు అద్దం పడుతున్నాయి. ఒక పక్క చూస్తేనేమో ప్రాణాలు తీసే వరదలు, మరో పక్క చూస్తేనేమో బతుకుల్ని నాశనం చేసే కరువు. రెండూ ప్రమాదకరమైనవే. వరదల వల్ల నష్టం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి వరదల్లో అన్నీ కోల్పోయిన నిర్మలా మేరీ గారి మాటలు వింటే అర్థమవుతుంది. ఆవిడ చెప్పిన అనుభవం వింటే మనసు తరుక్కుపోతుంది. ఇక రెండో వైపు కరువు పరిస్థితి. కరువు వల్ల వ్యవసాయం ఎలా నాశనమైపోతుందో, బ్రతకడం కోసం సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు ఎందుకు వలస వెళ్లాల్సి వస్తుందో నవనీత గారి మాటలు మనకు వివరిస్తాయి. సో చివరిగా ఈ నది కథని మనందరి బాధ్యతతో కనెక్ట్ చేస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక నది కథ కాదు, ఇది మనందరి కథ, మన కథ. ప్రకృతికి మనకు మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైనదో చెప్పే కథ ఇది. చూడండి, నది మనకు జీవాన్నిస్తోంది. మరి మనం దానికి తిరిగేమిస్తున్నాం? ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన భూమి మీద ఉన్న నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేసే ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.